ఉంటుంది. ఇంకా అట్లాగా భిన్నులై అభిన్నులై ఉండమన్నాడు. మరి ఎలా ఉండాలి అభిన్నులై? మాకు ఎలా చూసినా కదా, రకరకాల త్రిగుణాలతో మైన సంపర్కమై నీకు రకరకాల భావాలని కలిగిస్తూ ఉన్నది. హరి ఓం స్వామి. ఈ గౌరవనీయులు గురువులకి పాద నమస్కారాలు చేసుకుంటూ మరి మన ప్రదేశ ఆశ్రమం సాధన దర్శించడానికి మనమందరినీ కూడా ఆశీర్వదించడానికి మరి మహాత్ములైనటువంటి వాళ్ళు ఇద్దరు గురుదేవులు మనకి ఇప్పుడే వచ్చినారు. వాళ్ళని సాధారణంగా ఒక చిన్నపాటి ఒక దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి, ఆయన పరిమితమైన దేవుడి గురించి ఏం చెప్పలే. విష్ణు విశ్వమంతా వ్యాపించిన తత్వానికి విష్ణు అని పేరు. విష్ణు అంటే వ్యాపించి ఉండడం, వ్యాపకమగుట చేత విష్ణు అనే పేరు వచ్చింది ఆయనకి. ఏది వ్యాపకమవుతుంది? ఆత్మే. యచ్చాప్నోతి యదాదత్తే అంటారు. ఏదైతే వ్యాపించి ఉంటుందో, ఏదైతే లోపల తీసుకుంటూ ఉంటుందో, ఏదైతే కూడా కదలదు. కానీ అది ఎలా ఉంటుంది? బుద్ధి కోశేషు పంచస్వతి రాజమాన బుద్ధిర్భవాని ప్రతిదేహ గేహం సాక్షి శివ సర్వగతోంతర